హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజు అయితే మనం కర్బూజ్ జ్యూస్ అయితే తయారు చేసుకుందాం. ఫ్రూట్స్ అయితే కొనేసుకుందాం, తెచ్చేసుకుందాం. చూడండి, ఫ్రూట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. కావాల్సిన ఫ్రూట్స్ అయితే తీసుకుందాం. పుచ్చకాయలు, ఇలా పుచ్చకాయలు అయితే తీసుకుందాం అండి. చాలా బాగున్నాయి, హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ వేసవి కాలంలో చూడండి, అరటిపళ్ళు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. కావాల్సినవి అన్నీ తీసేసుకుందాం. ద్రాక్ష పళ్ళు చాలా బాగున్నాయండి. కర్బూజకాయలు, పుచ్చకాయలు, మెయిన్ మనం కర్బూజకాయలన్నీ చూడండి తూకం అయితే తుంచేసుకుందాము. నేను 1 కేజీ అయితే తీసుకున్నాను. ఇలా 4 అయితే వచ్చినాయి. ఈరోజు అయితే మనం జ్యూస్ అయితే తయారు చేసుకుందాం. హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తాగుతారు. చూడండి, పాలు పోసుకొని జ్యూస్ అయితే తయారు చేసుకుందాం. ఫ్రూట్స్ అన్నీ కూడా కావాల్సినవన్నీ తెచ్చేసుకుందాం. ఐటమ్స్ చూడండి, మసాలా ఐటమ్స్. ఇప్పుడు మనం ద్రాక్ష పళ్ళు కూడా తీసేసుకుందాం కావాల్సినవి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ వేసవి కాలంలో ద్రాక్ష పళ్ళు ప్రతిదీ కూడా మనం జ్యూస్ అయితే తయారు చేసుకుని తీసుకోవచ్చు. చూడండి, పుచ్చకాయలు హెల్త్కి అయితే చాలా మంచిది. ఇవి కూడా తీసేసుకుందాం. ఫ్రెష్గా చాలా బాగున్నాయండి ఫ్రూట్స్ అయితే. అన్నీ కూడా తెచ్చేసుకుందాం. ధరలు అయితే ఈ వేసవి కాలంలో మండిపోతున్నాయండి. చాలా రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ హెల్త్కి అయితే చాలా మంచిది కదా. ఈ వేసవి కాలంలో జ్యూస్లు అయితే తీసుకుందాం. అన్ని ఐటమ్స్ తెచ్చాడండి ఈ అబ్బాయి అయితే. ప్రతి ఒక్కటి కూడా నచ్చిందల్లా తీసుకుందాం. ఫ్రూట్స్, మసాలా ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాడు. కావాల్సినవి అన్నీ కూడా మసాలా ఐటమ్స్ కూడా తీసేసుకుందాం. చికెన్ మసాలా చూడండి, అన్నీ కూడా ప్రతి ఒక్కటి, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి ఎంటీఆర్ మసాలా. అప్పుడు మనం జ్యూస్ అయితే తయారు చేసుకుందాం. ఈరోజు అయితే మనం కర్బూజ్ జ్యూస్ అయితే తయారు చేసుకుందాం. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా 4 ఫ్రూట్స్లో అయితే తీసుకోండి. మీకు కావాల్సినన్ని పీలర్ అయితే పెట్టుకు తీసుకోవచ్చు, చాక్తో అయినా తీసుకోవచ్చు, వీలైనట్టుగా. ఇప్పుడు మనం చాక్ పెట్టి మొత్తం తొక్కంతా కూడా నీట్గా తీసేసుకుందాం. హెల్త్కి చాలా మంచిదండి. ఇలా అయితే మొత్తం తీసేసుకొని, ఇలా తీసేసుకొని నీట్గా ఒకసారి కడిగి ఇలా గింజలన్నీ తీసేయండి పక్కకైతే. ఇలా మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుందాం. బాగా చిన్నగా కట్ చేసుకోండి. జ్యూస్కి అయితే చాలా బాగుంటున్నాయి. ఈజీగా చాలా స్మూత్గా బాగా కట్ అయిపోతున్నాయి. చూడండి, మిక్సీ జార్ అయితే తీసుకొని కావాల్సిన పాలు అయితే యాడ్ చేసుకోండి. మీకు షుగర్ కావాలితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కిప్ చేయండి. నేనైతే షుగర్ వేయలేదు. సబ్జా గింజలు అయితే తీసుకోండి, 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని బాగా మిక్స్ చేయండి, బాగా నానబెట్టండి. చూడండి, చాలా ఈజీగా నానిపోతాయి సబ్జా గింజలు అయితే. మనం ఇలా స్పూన్ పెట్టి అలా కలుపుతుల్లోకి అలా నానిపోతాయి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ వేసవి కాలంలో సబ్జా గింజలు వెయిట్ లాస్ కూడా అవుతారు. జ్యూసుల్లో అయితే ప్రతిరోజు ఇలా అయితే వేసుకోండి, హెల్త్కి కూడా మంచిది. జ్యూస్ అయితే తయారు చేసేసుకుందాం. చూడండి, మిక్సీకి అయితే పెట్టేసుకున్నాం. చూడండి, వెన్నతో సుధా పైకి అయితే వచ్చేసింది. ఇలా జ్యూస్ గ్లాసులు అన్నీ తీసుకొని మొత్తం సర్వ్ చేసేసుకుందాం.
చూడండి సబ్జా గింజలు ఒక్కొక్క దాంట్లో 3 స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి. హెల్త్కి మంచిది. చాలా చల్లగా కూల్డ్గా చాలా బాగుంటుందండి. పచ్చి పాలు పోసుకోండి. పాలు అయితే మట్టికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొంచెం కూల్డ్ ఉండాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. జ్యూసు, జీడిపప్పులు, గుమ్మడి పప్పులు కొద్దిగా చూడండి ఇలా మీ ఖర్జూరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే సపోటా ఇలా అయితే అన్నీ వేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూడండి హెల్త్కి అయితే చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు ఇలా అయితే తయారు చేసుకొని తీసుకోండి. బాయ్.